ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 19వ తేదీ శుక్రవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాము. సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:53 చంద్రోదయం ఉదయం 9:55 చంద్రాస్తమయం రాత్రి 10:52 ఈ రోజు తిథి పంచమి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆశ్లేష ఉదయం 10:06 వరకు ఉంటుంది. తదుపరి మకా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం హర్షణ మధ్యాహ్నం 2:53 వరకు ఉంటుంది. కరణ భవ తెల్లవారుజామున 5:54 వరకు ఉంది. తదుపరి బాలవ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు ఉంది. గుళికా కాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు ఉంది. వర్జము రాత్రి 9:45 నుండి 11:18 వరకు ఉంది. శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:43 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 8:35 నుండి 10:05 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:55 వరకు ఉంది. ఈ రోజు విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు. ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. వివాహంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు చాలా అనుకూలంగా ఉంది. ఇక చివరిగా నేటి మంచి మాట. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్కారం.